अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి। ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక। ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్। సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను। అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 7వ భాగంలో మనము ప్రవేశించాము। 6వ భాగంలో మేరాజ్ యాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశాలపైకి వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మాట్లాడి కానుకలు తీసుకుని వచ్చారని వివరంగా అక్కడ తెలుసుకొని ఉన్నాము కదండి। ఇక ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షాఅల్లా ఈ ప్రసంగంలో మనము తెలుసుకోబోతున్నాము। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవ దౌత్య పదవి దక్కిన 10 సంవత్సరాలు దాటిపోయాక 11వ సంవత్సరంలో హజ్ సందర్భంలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మక్కాకు వచ్చి చేరుతున్న సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే వేరే ప్రదేశాల నుంచి మక్కాకు వచ్చి ఉన్న వారికి దైవ వాక్యాలు వినిపించడానికి ప్రతిరోజు వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఒకరోజు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని అలీ రజియల్లాహు అన్హు వారిని వెంట పెట్టుకుని వెళుతూ ఉంటే ఒక చోట శబ్దం వినిపించింది। ఆ శబ్దం విని అటువైపు వెళ్ళి చూస్తే ఒక 6 మంది యువకులు ఉన్నారు। ప్రవక్త వారు వెళ్ళి వారితో మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చారు అంటే యస్రిబ్ నుంచి వచ్చాము అంటున్నారు। యస్రిబ్ అంటే నేడు మదీనా అని మనం అంటున్నాము కదా, అక్కడి నుంచి వచ్చారు। ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూర్చోబెట్టుకొని కొద్దిసేపు అల్లాహ్ వాక్యాలు వినిపించారు। వెంటనే వారు పరస్పరం మాట్లాడుకుంటూ, చూడండి, యస్రిబ్ పరిసరాలలో ఉంటున్న యూదులు ప్రవక్త రాబోయే సమయం ఆసన్నమైంది, ప్రవక్త త్వరలోనే వస్తారు, ఆయన వస్తే మేము ఆయనను విశ్వసించి ఆయన సారథ్యంలో మిమ్మల్ని అణిచివేస్తాము అని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు కదా, ఆ ప్రవక్త ఈయనే అయి ఉండవచ్చు। కాబట్టి యూదుల కంటే ముందు మనమే ఆయనను విశ్వసిద్దాము అని వారు పరస్పరం మాట్లాడుకొని వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏకత్వాన్ని అంగీకరించి ముస్లింలుగా మారిపోయారు। హజ్ ముగిసిన తర్వాత యస్రిబ్కి వెళ్ళి మనం ఎదురు చూస్తున్న ప్రవక్త మక్కాలో వచ్చేశారు అని అందరికీ తెలియజేసేశారు। 1 సంవత్సరం గడిచింది। 2వ సంవత్సరం అనగా ప్రవక్త వారికి దైవ దౌత్య పదవి దక్కిన 12వ సంవత్సరం మళ్ళీ వారు హజ్ కోసం మక్కాకు వచ్చారు। అయితే వారు 12 మంది ఈసారి వచ్చారు। పాతవారు 5 మంది, కొత్తవారు 7 మంది। 12 మంది 2వ సంవత్సరం హజ్ కోసం వచ్చి అక్బా అనే లోయలో రహస్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి మాట్లాడి ఇస్లాం స్వీకరించి తరువాత ప్రవక్త వారితో విన్నపం చేశారు, ఓ దైవ ప్రవక్త, మీరు మీ ఒక శిష్యుడిని ప్రతినిధిగా యస్రిబ్కి పంపించినట్లయితే ఇన్షాఅల్లా అక్కడ చాలామంది ఇస్లాం స్వీకరిస్తారు, కాబట్టి ఒక ప్రతినిధిని మీ తరపున పంపించండి అన్నారు। దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త వారి శిష్యుల్లో నుంచి ఒక శిష్యుడిని ఎన్నుకుని ఆ 12 మందితో పాటు యస్రిబ్ ప్రదేశానికి ప్రతినిధిగా ప్రథమ దాయిగా బోధకునిగా పంపించారు। ఆ అదృష్టం పొందిన, ఆ గౌరవం పొందిన ఆ సహాబీ ఎవరో తెలుసా? ఆయన పేరు ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హు వారు। ఆయన యస్రిబ్కి వెళ్ళి సాధారణమైన ప్రజలతో కూడా కలిసి మాట్లాడి దైవ వాక్యాలు వినిపించారు, తెగల నాయకులతో కూడా కలిసి దైవ వాక్యాలు వినిపించారు। అల్హమ్దులిల్లా ఈ ప్రయత్నము ఫలించింది। చాలామంది యస్రిబ్లో ఇస్లాం స్వీకరించారు దైవ వాక్యాలు విన్న తర్వాత। మళ్ళీ 1 సంవత్సరం గడిచింది। అంటే ప్రవక్త వారికి దైవ దౌత్య పదవి దొరికిన 13వ సంవత్సరం అన్నమాట।
ఈసారి ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు వారు హజ్ సందర్భంలో యస్రిబ్ నుంచి వచ్చేటప్పుడు వెంట 73 మందిని తీసుకొని వచ్చారు. వారందరూ కూడా మరొకసారి అఖబా అనే లోయలో రహస్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి మాట్లాడి, ఓ దేవ ప్రవక్త, మక్కాలో ప్రజలు మీకు ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ మీకు కష్టాలు ఉన్నాయి కాబట్టి మీరు యస్రిబ్కి వచ్చేయండి, అక్కడ మేమంతా మిమ్మల్ని బాగా చూసుకుంటాము అని ఆహ్వానించారు. ప్రవక్త వారు రేపు మళ్ళీ ఇదే చోట కలుద్దాము అని వెళ్ళిపోయారు. మరుసటి రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు కూడా వచ్చారు. వచ్చి యస్రిబ్ నుంచి వచ్చిన వారితో అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు మాట్లాడుతూ, చూడండి, మీరు ప్రవక్త వారిని మక్కా నుండి యస్రిబ్కి రమ్మని పిలుస్తూ ఉన్నారు. ఆయన మక్కా వదిలేసి మీ మాటలు నమ్మి అక్కడికి వచ్చేస్తే తరువాత జరగబోయే పరిణామాలన్నింటినీ ఎదుర్కోవటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రవక్త వారు అంటే గిట్టని కొంతమంది మీ మీద దాడి చేయవచ్చు, మీ మీద యుద్ధం ప్రకటించవచ్చు. అప్పుడు మీరేం చేస్తారు? ప్రవక్తకు సహకరిస్తారా? లేదంటే ప్రవక్త వారిని ఒంటరిగా వదిలేసి మీరు పోయి దాక్కుంటారా? అలా వెళ్ళి దాక్కునేవారైతే ఆయనను మీ వద్దకు పిలవకండి, ఆయన ఇక్కడే ఉంటారు అని అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు ముక్కుసూటిగా మాట్లాడారు. అప్పుడు యస్రిబ్ నుంచి వచ్చిన ఆ 73 మంది ముక్తకంఠంగా ఏమన్నారంటే, మా ప్రాణాలు అడ్డుపెట్టి ప్రవక్త వారిని రక్షించుకుంటాము. అయితే ప్రవక్త వారితో మా ఒక ప్రశ్న ఏమిటంటే, మీకోసం ప్రాణాలు త్యాగాలు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము దైవ ప్రవక్త. మీరు అక్కడ వచ్చిన తర్వాత, పరిస్థితులు కుదుట పడిపోయిన తర్వాత, మీరు బలపడిపోయిన తర్వాత మళ్ళీ మీరు మమ్మల్ని అక్కడ ఒంటరిగా వదిలేసి తిరిగి మళ్ళీ మక్కాకు వచ్చేయరు కదా అని అడిగారు. అల్లాహు అక్బర్. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లేదండి, అల్లా నాకు అనుమతి ఇచ్చిన తర్వాత ఒక్కసారి నేను ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తే మళ్ళీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళనంటే వెళ్ళను అని ప్రవక్త వారు ఆ రోజు వాగ్దానం చేశారు. హజ్ ముగిసింది, వారందరూ వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కలలో చూపించబడింది, 2 పర్వతాల మధ్య ఖర్జూరపు చెట్ల తోటలు ఉన్న ప్రదేశంలో ప్రజలు వలస ప్రయాణం చేస్తూ ఉన్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా తరపు నుంచి వచ్చిన ఆ కలను అర్థం చేసుకున్న దైవ ప్రవక్త వెంటనే శిష్యులకు, మీరు యస్రిబ్కి వలస ప్రయాణం చేయండి, అక్కడ మీకు ఎవరి తరపున ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అక్కడ మీరు ఇస్లాం ప్రకారము ప్రశాంతంగా జీవించుకోవచ్చు, అక్కడికి వెళ్ళిపోమని చెప్పారు. ఇప్పుడు శిష్యులు మక్కాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదండి. వెంటనే ప్రవక్త వారి మాటలు విని మక్కాను వదిలేసి యస్రిబ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మీకు ఒక అనుమానం కలగవచ్చు, శిష్యులందరూ మక్కా వదిలేసి యస్రిబ్కి వెళ్ళిపోతూ ఉంటే మక్కా వాసులు చూస్తూ ఊరుకున్నారా, ఏమీ చేయలేదా అంటే చేశారు. ఏం చేశారో ఒక 3 ఉదాహరణలు మీ ముందర ఉంచుతున్నాను, చూడండి. మొదటి ఉదాహరణ, ఒక సహాబీ, ఆయన పేరు అబూ సలమా, కుటుంబ సమేతంగా వలస ప్రయాణం చేయడానికి వెళుతూ ఉంటే అబూ సల్మా వారి తల్లిదండ్రులు వచ్చేశారు, అబూ సల్మా వారి అత్తమామలు వచ్చేశారు. ఊరి బయట వచ్చి అబూ సల్మా వారిని ఆపి, అబూ సల్మా వారి అత్తమామలు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళండి అయ్యా, మీరు వెళ్ళవచ్చు, కానీ మా అమ్మాయిని మీతో పాటు తీసుకుని వెళ్ళటానికి మేము ఒప్పుకోము, మా అమ్మాయిని మా వద్ద వదిలేయండి అని అబూ సల్మా వారి సతీమణిని అబూ సల్మా వారి అత్తమామలు బలవంతంగా ఆపుకున్నారు. అబూ సల్మా వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఆయన కుమారుణ్ణి బలవంతంగా లాక్కున్నారు. నువ్వు వెళ్ళవచ్చు, కానీ ఈ బిడ్డను మేము ఇవ్వము అని వారు లాక్కున్నారు. అబూ సల్మా వారు ఒంటరిగా మక్కా నుండి యస్రిబ్కి వెళ్ళిపోయారు. అయితే ఆ మహిళ అబూ సల్మా వారి సతీమణి ప్రతిరోజు ఆ ప్రదేశానికి వచ్చి భర్తను బిడ్డను తలుచుకొని ఏడుస్తూ ఉంటే ఒక మనిషి అతనికి దయ కలిగి జాలి కలిగి వెళ్ళి ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఎందుకయ్యా బలవంతంగా ఆ అమ్మాయిని మీరు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు, ఆవిడ భర్త వద్దకు ఆవిడని పంపించేయండి, ఆవిడ వెళ్ళి అక్కడ ప్రశాంతంగా జీవించుకుంటుంది, ఎందుకు అలా చేస్తున్నారు అని మాట్లాడగా కుటుంబ సభ్యులు అనుమతి ఇచ్చేశారు. అనుమతి ఇచ్చినప్పుడు ఆ మహిళ, ఆమె పేరు ఉమ్మే సలమా, బిడ్డను అత్తమామల వద్ద నుంచి తీసుకొని ఒంటరిగా మక్కా నుండి యస్రిబ్ వైపుకు బయలుదేరిపోయారు.
మక్కా నుండి యస్రిబ్ ఇంచుమించు 500 కిలోమీటర్లు ఉంది. అంత దూరం ప్రయాణించటానికి ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. తనీం అనే ప్రదేశానికి చేరుకున్నప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా దయతో ఉస్మాన్ బిన్ అబీ తల్హా అనే ఒక ఆయన చూసి ఒంటరిగా మహిళ వెళుతూ ఉన్నారు, ఆవిడకు అది సురక్షితమైన విషయం కాదు అని తోడుగా ఆయన వెళ్ళి ఖుబా వద్ద ఆవిడను వదిలేసి ఇక్కడ మీ భర్త ఉంటారు వెళ్ళవమ్మా అని చెప్పి వదిలి వచ్చారు. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ మనం చూసినట్లయితే సుహైబ్ రజియల్లాహు అన్హు వారు వలస ప్రయాణం చేయడానికి వెళుతూ ఉంటే ఊరి బయట మక్కా పెద్దలు వెళ్ళి మక్కా ప్రజలు వెళ్ళి ఆయనను అడ్డుకున్నారు. మీరు మా ఊరికి వచ్చినప్పుడు నిరుపేదలు, ఇక్కడ వచ్చిన తర్వాత బాగా సంపాదించుకున్నారు, మరి ఇప్పుడు మీరు మా మక్కాను వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు కదా, ఇక్కడ సంపాదించుకున్న సంపాదన కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళండి, లేదంటే మేము వెళ్ళనీయము అన్నారు. సుహైబ్ రజియల్లాహు అన్హు వారు వెంటనే ఆ సొమ్ము మొత్తము వారి మొహాన పడేసి అక్కడి నుండి యస్రబ్కి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం తెలిసింది, సుహైబ్ సొమ్ము మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు అని. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, సుహైబ్ లాభపడ్డాడు, నష్టపోలేదు అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఎందుకంటే అల్లాహ్ కోసం ఎవరైతే త్యాగము చేస్తాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి అతను చేసిన త్యాగము కంటే ఎక్కువగా ప్రసాదిస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి. ఇది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ మనం చూసినట్లయితే ఉమర్ రజియల్లాహు అన్హు వారితో పాటు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారితో పాటు హిషామ్ అనే ఒక ఆయన వెళుతూ ఉన్నారు. ఈ అబూ జహల్ మరియు హారిస్ ఇద్దరు వెళ్ళి ఆయన వద్ద అబద్ధాలు మాట్లాడారు. అయ్యా, నువ్వేమో మక్కా వదిలేసి వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు అన్న మాట విని నీ తల్లి అన్నం తినటం నీళ్లు తాగటం ఆపేసింది, అలాగే ఎండలో నిలబడిపోయింది, ఇంటిలోకి వెళ్ళను అంటూ ఉంది, నువ్వు వచ్చేంత వరకు అలాగే ఉండిపోతాను, ప్రాణం పోయినా నేను అలాగే ఉండిపోతాను అని ఆవిడ అన్నం తినకుండా నీళ్లు తాగకుండా నిన్ను తలుచుకుంటూ ఏడుచుకుంటూ ఉంది అని అబద్ధాలు మాట్లాడారు. ఆయన అది నిజమేమో అని నమ్మేసి ఉమర్ రజియల్లాహు అన్హు వారిని వదిలేసి మళ్ళీ తల్లి కోసము తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. తిరిగి వచ్చేస్తూ ఉంటే ఈ అబూ జహల్ మరియు హారిస్ పన్నాగం ప్రకారం ఏం చేశారంటే దారిలో ఒక చోట ఆయనను పట్టుకొని కాళ్ళు చేతులు బంధించేసి తీసుకొని వెళ్ళి ఒక గదిలో నిర్బంధించేశారు. చూసారా? ఈ విధంగా 3 ఉదాహరణల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే సహాబాలు మక్కాను వదిలేసి యస్రబ్కు వెళుతూ ఉంటే మక్కా పెద్దలు ఆటంకాలు సృష్టించారు, అడ్డుపడాలని చూశారు. అయినా కానీ అల్హమ్దులిల్లా సహాబాలందరూ 2.5 నెలల్లోపు మక్కాను ఖాళీ చేసేసి యస్రబ్కి చేరుకున్నారు. మక్కా నుంచి వారందరూ వెళ్ళి ఒక ప్రశాంతమైన చోటులో ప్రోగైపోయారు అన్న విషయము మక్కా పెద్దల దృష్టికి వచ్చేసింది. అక్కడ అబిసినియాలో కొంతమంది ఉన్నారు కదా, మక్కా నుండి వలస ప్రయాణం చేసి అబిసినియాకు వెళ్ళిపోయి కొంతమంది ఉన్నారు కదా, వారు కూడా ప్రవక్త వారి మాట తెలుసుకొని అబిసినియా నుండి యస్రబ్కి వచ్చేశారు. ఇప్పుడు మక్కా పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ముస్లింలందరూ కూడా ఒక చోట ప్రోగవుతున్నారు, అక్కడ వారు బలపడిపోతారు, బలపడిపోతే వచ్చి మళ్ళీ మక్కా మీద దాడి చేస్తారు, ఒక కారణం. రెండవ కారణం ఏమిటంటే మక్కా వాసులు ప్రతి సంవత్సరము సిరియా దేశానికి వ్యాపారం కోసం వెళుతూ వస్తూ ఉంటారు. దారిలో యస్రిబ్ ఉంది. ఆ యస్రిబ్లో ఉన్న నవ ముస్లింలు వారి వర్తకానికి అడ్డుపడతారేమోనని కంగారు. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని వారేం చేశారంటే ఇలా కుదరదు, దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏదైనా చూసుకోవాలి అని రహస్యంగా గురువారం రోజు ఉదయం పూట మక్కాలోని పెద్దలు ప్రముఖులు 7 మంది దారున్ నద్వాలో సమావేశం ఏర్పరిచారు. ఆ దారున్ నద్వాలో సమావేశం ఏర్పరుస్తున్నారని శైతాను తెలుసుకొని శైతాను కూడా ఒక వృద్ధుని రూపంలో ఒక పండితుని రూపంలో వారి వద్దకు వెళ్ళి నా అనుభవం మీకు ఉపయోగపడుతుంది, ఈ సమావేశంలో నేను కూడా పాల్గొని మీకు మంచి సలహాలు ఇస్తాను అని వెళ్ళి వారితో పాటు కూర్చున్నాడు. ఇప్పుడు సభ మొదలయ్యింది. ప్రతి ఒక్కరూ వారి వారి సలహాలు వినిపిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, చూడండి, ప్రవక్త ముహమ్మద్ వారిని
నగర బహిష్కరణ చేసేద్దామండి, ఆయన ఈ నగరాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఈ నగరంలో ఆయన ప్రవేశించకూడదు, ఆయన ప్రపంచంలో ఎక్కడికి వెళ్తారో వెళ్ళనియండి, ఎక్కడికి వెళ్ళి వారు ఏ విధంగా జీవించుకుంటారో జీవించుకోండి, మనకు ఆయనతో ఎలాంటి సంబంధం ఉండదు అన్నారు. వెంటనే పండితుని రూపంలో ఉన్న ఈ శైతాన్ ఏమంటున్నాడంటే, లేదయ్యా, మీరు ఆయనను నగర బహిష్కరణ చేసేస్తే ఏదో ఒక రకంగా మళ్ళీ ఆయన నగరంలోకి వచ్చేస్తారు, ఇది సరైన సలహా కాదు అన్నారు. మరొక వ్యక్తి సలహా ఇస్తూ ఏమంటున్నారంటే, చూడండి, మొహమ్మద్ వారిని కాళ్ళు చేతులు కట్టేసి ఒక గదిలో పడవేద్దాం, అన్నం ఇయ్యకుండా నీళ్లు ఇయ్యకుండా అలాగే వదిలేద్దాం, ఆయన ఆకలి దప్పికలతో అల్లాడి చనిపోతాడు అంటే, వెంటనే శైతాన్, పండితుని రూపంలో ఉన్న శైతాన్ ఏమంటున్నాడంటే, లేదయ్యా, ఇది కూడా సరైన సలహా కాదు, మీరు ఆయనకు బేడులు వేసేస్తే బంధువులు మిత్రులు ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ ఆయనను విడిపించుకొని వెళ్ళిపోతారు, ఇది కూడా సరైన సలహా కాదు అన్నారు. అప్పుడు అబూజహల్ నోరు తెరిచి ఒక మాట మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, నా దగ్గర ఒక మంచి సలహా ఉంది, అదేమిటంటే మక్కాలో ఉన్న ప్రతి తెగ నుండి ఒక యువకుణ్ణి ఎన్నుకోవాలి, అతని చేతికి ఆయుధం ఇవ్వాలి, అందరూ ఈరోజు రాత్రి మొహమ్మద్ వారి ఇంటిని చుట్టుముట్టాలి. మామూలు ప్రకారము మొహమ్మద్ వారు రాత్రి 3వ భాగంలో ఇంటి నుండి బయలుదేరి కాబా పుణ్యక్షేత్రానికి వెళ్తారు. ఎప్పుడైతే ఆయన ఇంటి నుండి బయటికి వెళ్తారో అప్పుడు అందరూ కలిసి ఒక్కసారిగా ఆయన మీద విరుచుకుపడి దాడి చేసి హతమార్చేయాలి. అప్పుడు మొహమ్మద్ వారి వంశీయులు మక్కాలో ఉన్న అన్ని వంశాలతో శత్రుత్వం కొనుక్కోలేరు, ఏమీ చేసేది లేక పరిహారం ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు పరిహారం ఇచ్చేద్దాం, ఆ విధంగా ఈ సమస్యకు పరిష్కారం అయిపోతుంది, శాశ్వత పరిష్కారం అయిపోతుంది అని చెప్పగానే వెంటనే ఈ ఇబ్లీస్ శైతాన్ పండితుడి రూపంలో కూర్చొని ఉన్నాడు కదా, లేచి, అబ్బా, ఇది చాలా మంచి సలహా అండి, ఈ సలహాను మీరు వెంటనే ఈరోజు అమలు పరచండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉదయం గురువారం రోజు వారందరూ కలిసి సమావేశమయ్యి తీర్మానం చేసేశారు, ప్రతి వంశం నుండి ఒక యువకుడిని తీసుకొని ఆయుధం ఇచ్చి ఈరోజు రాత్రి ప్రవక్త వారిని హతమార్చాలని నిర్ణయించుకొని వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని వారు రహస్యంగా ఉంచారు. అయితే అల్లా సుబ్హానహు వ తఆలా సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, ప్రభువు కదా, ఆయన సర్వలోకాలను చూస్తూ ఉన్నాడు కదా, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అంతా చూస్తూ ఉన్నాడు, అంతా వింటూ ఉన్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. వెంటనే జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త వారి వద్దకు పంపించాడు. జిబ్రీల్ దూత ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త, మక్కా పెద్దలు ఈ విధంగా మీ గురించి తీర్మానం చేసి ఉన్నారు, అల్లా సుబ్హానహు వ తఆలా మీకు మక్కా నుండి వలస ప్రయాణం చేయడానికి అనుమతి ఇచ్చేశాడు. ఏ పరుపు మీద అయితే మీరు ప్రతిరోజు పడుకుంటూ ఉన్నారో ఆ పరుపు మీద ఈరోజు మీరు పడుకోరాదు, మీరు ఇక్కడి నుంచి ఇంకా వలస ప్రయాణం చేసి యస్రిబ్కి వెళ్ళిపోండి అని తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విషయం అర్థం చేసుకున్నారు. మిట్ట మధ్యాహ్నం ప్రవక్త వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్ళారు. ఆ సమయానికి ప్రవక్త వారు వెళ్ళేసరికి అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు కూడా ప్రవక్త వారు ఈ సమయానికి ఇంటికి రారు, ఈరోజు వస్తున్నారంటే ఏదో ముఖ్యమైన విషయం ఉందని వెంటనే గ్రహించారు. ప్రవక్త వారు వెళ్ళిన తర్వాత ఇంట్లో పరాయి వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే వారిని పంపించేయండి, ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించాలి అన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, ఓ దైవ ప్రవక్త, ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారండి, పరాయి వ్యక్తులు ఎవరు లేరు, మీరు నిర్భయంగా మాట్లాడండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ అబూబకర్, అల్లా సుబ్హానహు వ తఆలా ఇప్పుడు నాకు కూడా వలస ప్రయాణం చేయటానికి అనుమతి ఇచ్చాడు కాబట్టి మీరు సిద్ధము కండి, ఈరోజు రాత్రి మనము ఇక్కడి నుంచి బయలుదేరిపోవాలి, ఈ విషయం రహస్యంగా ఉంచండి అని చెప్పగానే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు, ఓ దైవ ప్రవక్త, మీ సహచర్యంలో నేను కూడా వలస ప్రయాణం చేయాలని అల్లా సుబ్హానహు వ తఆలా తలిచాడా అని ఆ విషయం విని పట్టరాని సంతోషంలో ఆయన కన్నీరు కార్చేశారు. మొత్తానికి మాట జరిగిపోయింది. ప్రవక్త వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి ఇంటి నుండి వారి స్వగృహానికి వచ్చేశారు. రాత్రి సమయం కోసం ఎదురు చూశారు. అలీ రజియల్లాహు అన్హు వారిని పిలిపించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రించే పరుపు మీద అలీ రజియల్లాహు అన్హు వారిని పడుకోబెట్టారు, నీవు
ఈరోజు నా ఈ పరుపు మీద పడుకో, మక్కా వాసులు నిన్ను ఎలాంటి హాని తలపెట్టరు, నిర్భయంగా నీవు పడుకో అని చెప్పారు. తర్వాత కొంచెము చీకటి బాగా పడే వరకు ప్రవక్త వారు అలాగే ఎదురు చూశారు. చీకటి బాగా పడింది. మక్కాలోని ప్రతి తెగ నుంచి ఎన్నుకోబడిన ఒక్కొక్క యువకుడు ఆయుధం పట్టుకొని వచ్చేశాడు. ప్రవక్త వారి ఇంటిని చుట్టుముట్టేశారు. ప్రవక్త వారు బయటికి వస్తే ప్రవక్త వారి మీద దాడి చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొంచెం బాగా చీకటి పడే వరకు ఎదురు చూసి తర్వాత ఖురాన్ పారాయణము చేస్తూ తలుపులు తెరిచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో ఖురాన్ గ్రంథంలోని సూరా యాసీన్ 36వ అధ్యాయము 9వ వాక్యం పఠిస్తూ ఉన్నారు. వజఅల్నా మిన్ బైని ఐదీహిం సద్దన్ వ మిన్ ఖల్ఫిహిం సద్దన్ ఫాగషైనాహుం ఫహుం లా యుబ్సిరూన్. ఆ వాక్యము పఠిస్తూ తలుపులు తెరిచి బయటికి వచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ నిలబడి ఉన్న అందరి కళ్ళు మీద తెర వేసేశాడు. వారు కళ్ళు తెరుచుకొని ఉండారు, అయినా కానీ ప్రవక్త వారిని చూడలేకపోయారు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కళ్ళకు అడ్డంగా తెర పెట్టేశాడు. కాబట్టి ప్రవక్త వారు బయటికి వచ్చారు. బయటికి వచ్చి అందరి తల మీద కొంచెం కొంచెం మట్టి వేసేసి అబూబకర్ రజియల్లాహు వారి ఇంటికి చక్కగా వెళ్ళిపోయారు. అబూబకర్ రజియల్లాహు వారిని వెంటబెట్టుకొని వేరే ద్వారము నుండి బయలుదేరిపోయారు. ఎక్కడికి బయలుదేరారంటే మక్కా నుండి యమన్ దిశలో ఒక 5 మైళ్ళ దూరంలో సౌర్ గుట్ట ఒకటి ఉంది, అటువైపు వెళ్ళిపోయారు. ఆ సౌర్ గుట్ట ఎక్కటం ప్రారంభించారు. ఆ గుట్ట మీలో రాళ్ళు, గులక రాళ్ళు చాలా ఉన్నాయి. ప్రవక్త వారి కాళ్లకు గాయాలైపోయాయి. అబూబకర్ రజియల్లాహు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని భుజాల మీద లేదా వీపు మీద మోసుకొని గుట్టపైకి ఎక్కి వెళ్ళారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహ పేరు సౌర్ గుహ. ప్రవక్త వారిని బయట నిలబెట్టి, ఓ దేవ ప్రవక్త, కొద్దిసేపు మీరు ఆగండి, నేను లోపలికి వెళ్ళి గుహ మొత్తము శుభ్రము చేస్తాను అని అబూబకర్ రజియల్లాహు వారు గుహ లోపలికి ప్రవేశించి గుహ మొత్తము శుభ్రం చేశారు. అక్కడ రంధ్రాలు ఉంటే బట్ట చింపేసి రంధ్రాలన్నీ కప్పేశారు. ఒక 2 రంధ్రాలు మిగిలిపోతే ఆ 2 రంధ్రాల మీద 2 కాళ్ళు పెట్టేసి ఉదయ ప్రవక్త లోనికి వచ్చేయండి అని పిలవగా ప్రవక్త వారు లోనికి వెళ్ళారు. ఆ తర్వాత అబూబకర్ రజియల్లాహు వారి ఒడిలో తలపెట్టి ప్రవక్త వారు కాసేపు నిద్రపోయారు. ఈలోపు రంధ్రాలలో నుంచి ఒక విషపురుగు అబూబకర్ రజియల్లాహు వారి కాలుకు కాటేసింది. విషం శరీరంలో ఎక్కుతూ ఉంటే బాధను ఆయన దిగుమింగుతూ ఉన్నారు. కానీ ప్రవక్త వారికి నిద్ర ఆటంకం కలిగిస్తే పాపం అవుతుందేమో, నేరం అవుతుందేమో అన్న భయంతో ప్రవక్త వారికి నిద్ర ఆటంకం కలిగించకుండా బాధను అలాగే భరిస్తూ ఉన్నారు ఆయన. ఎప్పుడైతే బాధ తీవ్రమైపోయిందో కంటి నుండి కన్నీరు కారిపోయాయి. కన్నీరు కారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం మీద పడగానే ప్రవక్త వారు కళ్ళు తెరిచి చూస్తే అబూబకర్ రజియల్లాహు వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఏమైందండి, ఎందుకు కన్నీరు కారుస్తున్నారు అని అడిగినప్పుడు అబూబకర్ రజియల్లాహు వారు కాలు చూపిస్తూ ఏదో విషపురుగు కాటేసింది దైవ ప్రవక్త అని చెప్పగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంగిలి తీసి ఆ విషపురుగు కాటేసిన చోట అలా పూయగా విషం మొత్తం తెగిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంగిలిని ఆ రోజు ఔషధంగా మార్చేశాడు. సరే, ప్రవక్త వారు అబూబకర్ రజియల్లాహు వారు సౌర్ గుహలోకి చేరిపోయారు కదా. అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి వద్ద ఏమి జరిగిందంటే వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది లోపలికి తొంగి చూశారు. తొంగి చూస్తే అలీ రజియల్లాహు వారు దుప్పట కప్పుకొని పడుకొని ఉన్నారు. వీరు బయట నుంచి ఏమనుకుంటున్నారంటే ప్రవక్త వారు పడుకొని ఉన్నారు అనుకుంటున్నారు. తర్వాత అలీ రజియల్లాహు వారు పరుపులో నుంచి లేచి బయటికి వచ్చేసరికి అలీ రజియల్లాహు వారిని పట్టుకొని మొహమ్మద్ ఎక్కడా అని వారు నిలదీశారు. నాకు తెలియదండి అని అలీ రజియల్లాహు వారు చెబితే అలీ రజియల్లాహు వారిని తీసుకొని వెళ్ళి కాబతుల్లా వద్ద కొద్దిసేపు బంధించేసి బెదిరించారు. ప్రతాపం ఆయన మీద చూపించారు. అయినా కానీ నాకు తెలియదంటే తెలియదు అని ఆయన చెప్పేసరికి ఆయనను వదిలేశారు. ఆయనను వదిలేసి చక్కగా అబూబకర్ రజియల్లాహు వారి ఇంటికి వెళ్ళారు. అబూబకర్ రజియల్లాహు వారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టగా అస్మా రజియల్లాహు అన్హా వారు అబూబకర్ రజియల్లాహు వారి కుమార్తె.
అస్మా రజియల్లాహు తాలా అన్హా వారు తలుపులు తెరిచి బయటికి వచ్చి వారితో మాట్లాడినప్పుడు మీ నాన్న ఎక్కడా, ప్రవక్త ముహమ్మద్ ఎక్కడా అని వారు అడిగినప్పుడు తెలియదండి అని ఆవిడ సమాధానం ఇస్తే ఈ అబూజహల్ ఏం చేశాడంటే కోపంతో అస్మా రజియల్లాహు అన్హా వారి చెంప మీద గట్టిగా కొట్టాడు. ఎంత గట్టిగా కొట్టాడంటే ఆవిడ ధరించిన చెవిపోగు ఎగిరి కింద పడిపోయింది. అంత గట్టిగా కొట్టాడు. అయినా కానీ ఆవిడ బాధపడుతూనే మాకు తెలియదండి, ఎలా చెప్పేది అని చెప్పగా వెంటనే వారు అక్కడి నుంచి మక్కాలోకి వచ్చేసి తెల్లారగానే అందరి ముందర ప్రకటన చేసేశారు. ఎవరైనా సరే మొహమ్మద్ వారిని, అబూబకర్ వారిని పట్టుకొని వస్తే 100 ఒంటెలు బహుమానం ఇవ్వబడతాయి అని చెప్పారు. 100 ఒంటెలు దొరుకుతాయన్న ఆశతో ప్రజలు మక్క నలువైపులా వెతకడానికి బయలుదేరిపోయారు. కొంతమంది వెతుక్కుంటూ సౌర్ గుహ వద్దకు కూడా వచ్చేశారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ మళ్ళీ ఒక అద్భుతం చూపించాడు. ఏంటంటే వారు వెతుక్కుంటూ గుహ దగ్గరికి వెళ్ళారు. లోపల ఉన్న అబూబకర్ రజియల్లాహు అన్హు వారు బయట నిలబడి ఉన్న వారి కాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆయన కంగారు పడుతూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, ఓ దైవ ప్రవక్త, చూడండి వాళ్ళ కాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి, వారిలో ఏ ఒక్కరైనా సరే గుహ లోపలికి తొంగి చూస్తే మేము కనిపిస్తాము, పట్టుబడతాము కదా అన్నారు. అలాగే ఒకవేళ నేను పట్టుబడితే, నేను ఒక్కడినే మరణిస్తే ఒక మనిషి మాత్రమే మరణించినట్లవుతుంది. అదే మీరు పట్టుబడితే, మీకేమైనా ప్రాణహాని కలిగితే పూర్తి ముస్లిం సమాజము నాశనమైపోతుందండి అని ఆయన కంగారు పడుతూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్భయంగా అబూబకర్ రజియల్లాహు అన్హు వారికి ఏమన్నారంటే, మా జన్నుక యా అబూబకర్ బి ఇస్నైన్ అల్లాహు సాలిసుహుమా. ఓ అబూబకర్, మీరేమనుకుంటున్నారు? మనమిద్దరమే ఇక్కడ ఉన్నామనుకుంటున్నారా? మనిద్దరితో పాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు సహాయకుడుగా ఉన్నాడు. లా తహజన్ ఇన్నల్లాహ మఅనా. మీరు కంగారు పడకండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తోడుగా ఉన్నాడు. అల్లాహు అక్బర్. అలాగే జరిగిందండి. వారు వచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ మహిమ చూపించాడు. వారు వచ్చారు, అటు ఇటు వెతికారు, కానీ ఏ ఒక్కరూ కూడా గుహ లోపలికి తొంగి చూడలేదు. అలాగే బయట నుంచి వెతుక్కుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఆలోచనల్ని, హృదయాలని మార్చేశాడు. వారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఆ గుహలో 3 రోజులు, శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు అక్కడే గడిపారు. ఈ 3 రోజుల్లో అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కుమారుడు అబ్దుల్లా రాత్రిపూట వచ్చి మక్కాలో ప్రజలు ఏమి మాట్లాడుకుంటున్నారన్న విషయాలన్నీ వినిపించి వెళ్ళేవారు. అలాగే అబూబకర్ రజియల్లాహు అన్హు వారి బానిస ఆమిర్ బిన్ ఫుహైరా, ఆయన గొర్రెలు తోలుకొని వచ్చి పాలు పిండి ప్రవక్త వారికి, అబూబకర్ వారికి తాపించి వెళుతూ ఉండేవారు. 3 రోజులు గడిచిన తర్వాత ముందే ఒక వ్యక్తితో మాట్లాడి పెట్టుకున్నారు ప్రవక్త వారు మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు. ఆయన పేరు అబ్దుల్లా బిన్ ఉరైకిత్ లైసి. ఆయన వద్ద 2 ఒంటెలు కూడా ఇచ్చేసి వచ్చారు. అంటే సోమవారం రోజున ఫలానా సమయానికి మీరు సౌర్ గుహ వద్దకు వచ్చేయండి అని చెప్పగా అతను రహదారులు తెలిసిన ఒక జ్ఞాని. అతను మాట మీద నిలబడ్డాడు. సోమవారం రాత్రి సమయంలో వంటలు తీసుకొని సౌర్ గుట్టపైకి, సౌర్ గుహ వద్దకు చేరుకున్నాడు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఒక వంట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వగా ప్రవక్త వారు, నేను ఉచితంగా తీసుకోను, సొమ్ము చెల్లిస్తాను అని చెప్పారు. అలాగే అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కుమార్తె అస్మా రజియల్లాహు తఆలా అన్హా వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దారిలో తినటానికి ఆహారము ఒక మూటలో తీసుకుని వచ్చి అందజేశారు. అయితే తొందరలో ఆవిడ ఆ ఆహార మూటను వంట మీద వేలాడదీయటానికి తాడు కట్టడం మర్చిపోయి వచ్చేశారు. కాబట్టి అప్పటికప్పుడు అక్కడ ఆవిడ నడుముని కట్టుకునే ఒక పట్కాను తీసి 2 భాగాలుగా చీల్చి ఆ మూట కట్టి ఇచ్చారు. అప్పటి నుండి ఆవిడకు జాతున్ నితాకైన్ అని బిరుదు పడిపోయింది. ఆ తర్వాత
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఆ అబ్దుల్లా బిన్ ఉరైకిత్ లైసి అనే వ్యక్తితో పాటు యస్రిబ్ వైపుకి ప్రయాణం చేశారు. సాధారణంగా ప్రజలు ఏ దారిలో వెళ్తారో ఆ దారిలో కాకుండా వేరే మార్గాన్ని ఎన్నుకొని వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు దారిలో కొద్దిసేపు ప్రవక్త వారి ముందర వెళుతూ ఉన్నారు, కొద్దిసేపు వెనక నడుస్తూ ఉన్నారు, కొద్దిసేపు కుడివైపు వెళుతూ ఉన్నారు, కొద్దిసేపు ఎడమవైపు వెళుతూ ఉన్నారు. ప్రవక్త వారు చూసి ఏంటి అబూబకర్ ఇది అని అడిగితే అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, ఓ దేవ ప్రవక్త, శత్రువు తరపు నుంచి కుడివైపు నుంచి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమో అని నాకు భయం కలిగితే నేను అటువైపు వచ్చేస్తూ ఉన్నాను. ఎడమవైపు ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందేమోనన్న భయం కలిగినప్పుడు అటువైపు వచ్చేస్తూ ఉన్నాను. అలాగే ముందుకు వెనకకు నేను అందుకే ఆ విధంగా వస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదైనా ప్రమాదం ఉంటే ముందు వారు నన్ను ఎదుర్కోవాలి, మీ దగ్గరికి రాకుండా నేను వారి ముందుగా ఉంటాను అని ఆ విధంగా నేను చేస్తున్నాను అన్నారు. సరే, మళ్ళీ వెళుతూనే ఉన్నారు. వెళుతూ ఉంటే ఒక చోట ఉమ్మే మఅబద్ ఖజాయియా అనే ఒక మహిళ గుడారము కనిపించింది. అక్కడికి వెళ్ళి ఏమమ్మా ఏమైనా ఆహారం ఉంటే ఇవ్వండి అని అడిగితే, కరువు వల్ల ఏమీ లేదయ్యా, ఇంటిలో ఉన్న గొర్రెలను కూడా భర్త మేపుకోవటానికి తీసుకెళ్ళిపోయాడు, ఏమీ లేదు, ఉంటే నేను తప్పనిసరిగా ఇచ్చేదానిని అని ఆవిడ చెబితే అటు ఇటు చూశారు. ఒక ముసలి గొర్రె బాగా బలహీనమైపోయింది, ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి ఒక గొర్రె కనిపించింది. ప్రవక్త వారు ఆ ఉమ్మె మఅబద్తో, అమ్మ ఒక పాత్ర ఇవ్వండి, ఆ గొర్రె వద్ద పాలు పిండుకుంటాను అని చెప్పారు. ఆవిడ నవ్వుతూ, ఏమయ్యా, ఆ గొర్రె నుంచి పాలు ఎక్కడి నుంచి వస్తాయ్యా, మీకు అంతగా నమ్మకం ఉంటే ఇదిగోండి ఈ పాత్ర తీసుకొని వెళ్ళి పిండుకోండి అని చెప్పి ఇచ్చారు. ప్రవక్త వారు వెళ్ళి ఆ గొర్రె మీద చెయ్యి పెట్టి అల్లా నామాన్ని స్మరించగా అల్లా సుబ్హానహు వ తఆలా ఆ గొర్రె పొదుగు నిండా పాలు వచ్చేటట్టు చేసేసాడు. ప్రవక్త వారు పాలు పిండారు. ఉమ్మె మఅబద్ కడుపు నిండా తాగారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కడుపు నిండా తాగారు. దారి చూపిస్తున్న అబ్దుల్లా బిన్ ఉరైకిత్ కడుపు నిండా తాగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కడుపు నిండా తాగారు. అందరూ కడుపు నిండా తాగి మళ్ళీ ఆ గిన్నె నిండుగా పాలు పిండి ఇచ్చేశారు. తర్వాత ప్రవక్త వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన కొద్ది సమయానికే ఈ ఉమ్మె మఅబద్ భర్త గొర్రెలు తోలుకొని వచ్చేసాడు. ఇంటిలో పాత్ర నిండా పాలు చూసి ఈ పాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అప్పుడు ఉమ్మె మఅబద్ వారు అన్నారు, ఈరోజు నేను ఒక వ్యక్తిని చూశాను, ఆయన లాంటి మంచి స్వభావం కలిగిన వ్యక్తి, ఆయన చేతిలో ఉన్న శుభం లాంటి వ్యక్తి మరి నేను జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడనే లేదు అని చెప్పారు. ఆవిడ నోటి నుండి ఆ వాక్యాలు విన్నప్పుడు ఉమ్మె మఅబద్ భర్త ఏమన్నాడంటే, ఓ మక్కవాసులు వెతుకుతున్నది ఆ వ్యక్తి గురించేనేమో, నాకు అల్లా సుబ్హానహు వ తఆలా అవకాశం ఇస్తే ఏదో ఒక రోజు నేను వెళ్ళి ఆయనతో కలుస్తాను, ఆయన స్నేహితుడిగా మారిపోతాను ఇన్షా అల్లా అని చెప్పారు ఆయన. సరే, ప్రవక్త వారు వెళుతూ ఉంటే సురాకా బిన్ మాలిక్ అనే ఒక వ్యక్తి ప్రవక్త వారి వెంటబడ్డాడు. అసలు జరిగిన విషయం ఏమిటంటే బను ముద్లిజ్ అనే ఒక ప్రదేశంలో ఈ సురాకా బిన్ మాలిక్ కూర్చొని ఉంటే ఒక వ్యక్తి వచ్చి, ఏమండి, నేను చూశాను, 3 వ్యక్తులు ఎవరో అటువైపు నుంచి వెళుతూ ఉన్నారు, బహుశా మక్కా వాళ్ళు వెతుకుతున్నది ఆ 3 వ్యక్తులనేమో అని చెప్పారు. వెంటనే సురాకాకు విషయం అర్థమైపోయింది. మక్కావారు 100 వంటలు ఇస్తారు అని బహుమానం ప్రకటించి ఉన్నారు కదా, కాబట్టి ఆ బహుమానము అతనికే దక్కాలని అబద్ధం మాట్లాడారు. ఏమన్నారంటే, అయ్యయ్యో, వారు మక్కావారు వెతుకుతున్న వారు కాదు, మీరు ఫలానా వ్యక్తిని చూశారు, వారు వెళుతుంటే నేను కూడా చూశానులే అని ఆ విధంగా మాట్లాడారు ఆయన. అవునేమో అని వారందరూ నమ్మేశారు. తర్వాత ఈయనేం చేశారంటే అక్కడి నుంచి మెల్లగా జారుకొని ఇంటిలో నుంచి దొడ్డిదారిన బయలుదేరిపోయి గుర్రం మీద ప్రవక్త వారిని అబూబకర్ వారిని పట్టుకోవడానికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కంగారు పడిపోతున్నారు, పదే వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. ఓ దైవ ప్రవక్త, శత్రువు వచ్చేస్తున్నాడండి, దగ్గరికి వచ్చేసాడండి అంటూ ఉంటే అప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్భయంగా ఖురాన్ పఠిస్తూ ఉన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో అంటున్నారు, లా తహజన్ ఇన్నల్లాహ మానా, ఓ అబూబకర్ కంగారు పడకయ్యా, అల్లా సుబ్హానహు వ తఆలా మనకు తోడుగా ఉన్నాడు అన్నారు. అంతలోనే ఏమైందంటే ఈ సురాకా బిన్ మాలిక్
ఏ గుర్రం మీద అయితే వస్తూ ఉన్నాడో ఆ గుర్రం 2 కాళ్ళు భూమిలోకి పాతిపోయాయి. అతని గుర్రము ఇద్దరు కింద పడ్డారు. అతను ముందుకు వెళ్ళాలా వద్దా అని ఫాల్ తెరిచి చూస్తే వెళ్ళవద్దు అని సమాధానం వచ్చింది. అయినా కానీ 100 ఒంటెలు దొక్కుతాయి అని ఆశతో మళ్ళీ పట్టుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ ఇద్దరు కింద పడ్డారు. 2 సార్లు 3 సార్లు అలా జరిగిన తర్వాత అప్పుడు ఆయన ప్రవక్త వారిని పిలిచి, ఏమండి, నాకు మీరు అభయం ఇవ్వండి, ఒక శాంతి పత్రము రాసి ఇవ్వండి, నేను మీకు ఎలాంటి హాని తలపట్టను అన్నప్పుడు అప్పుడు ప్రవక్త వారు ఆయనకు ఒక శాంతి పత్రము రాసి ఇస్తూ, ఎవరైనా మన కోసం వెతుకుతూ ఇటువైపు వస్తే మా విషయాన్ని మీరు రహస్యంగా ఉంచండి అని చెప్పారు. తర్వాత ప్రవక్త వారు వెళ్ళిపోయారు. అతను తిరిగి వెళుతూ ఉంటే కొంతమంది వెతుకుతూ వస్తూ ఉన్నారు. అప్పుడు అతను ఏమన్నాడంటే, ఎక్కడికి వెళ్తున్నారయ్యా? మొహమ్మద్ వారిని వెతుకుతానికి వెళ్తున్నాము అని వారు చెప్పినప్పుడు, నేను ఇప్పటి వరకు వెళ్ళి వెతికి వస్తూ ఉన్నాను, ఇక్కడ మీకు ప్రయోజనం లేదు, ఇక్కడ మీరు ప్రయత్నిస్తే ఫలితం ఉండదు, వృధా అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి ఆ విధంగా అతను ప్రవక్త వారి మాటను రహస్యంగానే ఉంచాడు. ప్రవక్త వారు ముందుకు వెళుతూ ఉన్నారు. అస్లమీ తెగకు చెందిన కొంతమంది ప్రవక్త వారి వద్దకు వచ్చారు. ప్రవక్త వారు దైవ వాక్యాలు వినిపించగా ఆ తెగ మొత్తం ఇస్లాం స్వీకరించారు. అల్హమ్దులిల్లా. ఆ తర్వాత ముందుకు సాగిపోయారు. అక్కడ మదీనాలో ప్రజలకు తెలిసిపోయింది ప్రవక్త వారు బయలుదేరిపోయారు అని. వారు ప్రతిరోజు ఖుబా ప్రదేశానికి వచ్చి ఉదయం నుండి ఎండ తీవ్రత పెరిగేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎండ పెరిగిపోయిన తర్వాత ఎండలకు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకరోజు అదే విధంగా వచ్చారు. ఎండ తీవ్రత పెరిగిపోయిన తర్వాత ఇండ్లకు తిరిగి వెళ్ళిపోయారు. ఒక యూదుడు ఏదో పని మీద ఇంటి కప్పుపైకి వెళ్ళాడు. ఇంటి కప్పుపైకి వెళ్ళినప్పుడు దూరం నుంచి 3 వ్యక్తులు వస్తూ ఉన్నారు, మెరుస్తూ ఉన్నారు. అది చూసి వెంటనే అతను మాటను ఆపుకోలేక, ఓ మదీనా వాసులారా, మీరు ఎదురు చూస్తున్న ఆ బోధకుడు అదిగో వస్తున్నాడు అని బిగ్గరగా పలికాడు. ఆ మాట వినగానే పట్టరాని సంతోషంలో ముస్లింలందరూ కూడా ప్రవక్త వారిని ఆహ్వానించడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాగానే మదీనా వాసులు అందరూ ప్రవక్త వారిని చూడటానికి, ప్రవక్త వారిని కలవటానికి వచ్చి నలువైపులా ప్రవక్త వారితో మాట్లాడటము, అలాగే ఆయనతో కలవటము చేస్తూ ఉన్నారు. కుబాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవేశించారు. కుబాలో 4 లేదా 10 రోజులు లేదా 13 రోజులు ప్రవక్త వారు బస చేశారు. ఈ లోపు అక్కడ ఒక మస్జిద్ నిర్మించారు. ఆ మస్జిద్ పేరు మస్జిద్ కుబా. నేటికి ఉంది ఆ మస్జిద్. అక్కడ 2 రకాతులు నమాజ్ ఆచరిస్తే ఒక ఉమ్రా చేసినంత పుణ్యం ఇవ్వబడుతుంది అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. తర్వాత జుమా రోజు ప్రవక్త వారు కుబా నుండి మదీనాలోకి ప్రవేశించడానికి వెళుతూ ఉన్నారు. దారిలో ఒక చోట జుమా నమాజ్ సమయం అయిపోయింది. 100 మంది ముస్లింలతో కలిసి ప్రవక్త వారు దారిలోనే ఒక చోట నమాజ్ ఆచరించారు. అక్కడ నేడు ఒక మస్జిద్ నిర్మించబడి ఉంది. ఆ మస్జిద్ పేరు జుమా మస్జిద్. తర్వాత ప్రవక్త వారు మదీనాలోకి జుమా రోజు సాయంత్రం పూట ప్రవేశించారు. మదీనాలోని ముస్లింలు, పురుషులు, మహిళలు, పిల్లలు అందరూ కూడా ప్రవక్త వారిని చూసి మన నగరానికి ప్రవక్త వారు వచ్చారు, మన నగరానికి ప్రవక్త వారు వచ్చారు అని సంతోషంతో పాటలు కూడా పాడారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ నగరానికి యస్రిబ్ అనే పేరు ఉండేది. ప్రవక్త వారు ఆ నగరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ నగరానికి మదీనతుర్ రసూల్ అని పేరు పడింది. తర్వాత షార్ట్కట్లో మదీనా 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 అని బాగా ప్రచారం అయిపోయింది. నేటికి ఆ నగరానికి మదీనా అని పిలవటం జరుగుతూ ఉంది. మదీనాలో ప్రవేశించిన తర్వాత ఏమి జరిగిందన్న విషయాలు ఇన్షాల్లా వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరికీ అన్నా విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.